విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి చేపట్టిన మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం ఆలయ మండపంలో వేద పండితులు శాస్త్రోక్తంగా మండప పూజను ప్రారంభించి మూలమంత్ర హవనములను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంత్రపుష్పం, హారతి కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పాత యాగశాల వద్ద ఉత్సవాల ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తులతో కూడిన శోభాయాత్ర దుర్గా ఘాట్కు చేరుకుంది. కృష్ణానదీ తీరాన పవిత్రమైన చండీ స్నానఘట్టం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామి, అమ్మవారికి అభిషేకం చేయించి శాస్త్రోక్తంగా స్నాన విధులను పూర్తి చేశారు. ఈ పవిత్ర స్నానాన్ని వీక్షించేందుకు భక్తులు కృష్ణానదీ తీరానికి తరలివచ్చారు. ఎప్పుడూ లేనట్టుగా ఈసారి మీరు కళ్యాణం కూడా జనం నిండిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా చండీ యోగం మీరు చూశారు, కిటకిటలు ఆడిపోతుంది. వాళ్ళ చాలా ఆనందపడుతున్నాం మేము కానీ మా యువ గారు కానీ. జనం భక్తి, కోటి జనం భక్తితో భక్తులు మరి ఎంతమంది వస్తున్నారో దసరా నుంచి కూడా మీరు చూస్తున్నారు. మరి ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అవ్వాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలని ముందు అందరూ కలిసి ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట ఎక్కడ మంచిగా తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా చేయడానికి మేము సాయశక్తుల ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయం నుంచి రాబో రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలైనా కానీ చిన్న ఇష్యూ లేకుండా జరగకుండా విజయవంతం చేసి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు పాంచాన్నిక దీక్షాపూర్వకంగా అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు పరిసమాప్తి అయినాయి. రేపు సాయంత్రం 6:30 గంటలకి ద్వాదశ ప్రదక్షిణలు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఉత్సవమూర్తుల చేత 12 ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. ఈ అనంతరం అద్దాల మంటపంలో నయన మనోహరంగా లోక కళ్యాణార్థం పుష్పయాగ శయనోత్సవం పవలింపు సేవ కార్యక్రమంతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు పరిపూర్ణం అవుతాయి.